తొలి వారంలో షెడ్యూల్ రాబోతోంది. ఆలోగానే రైతు బంధు ప్రకటన చేయాలని కేంద్రం భావిస్తోంది. హెక్టార్కు 15,000 రూపాయలిచ్చే అవకాశం ఉంది. అలాగే ఆదాయ పన్ను పరిమితి రెట్టింపు చేసే ఆలోచనలో ఉంది. సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల సంఘం మార్చి మొదటి వారంలో షెడ్యూల్ను ప్రకటించనుంది. 6-7 దశల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు వెలువడ్డాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ఎన్నికల మూడ్లోకి జారిపోయింది. ఈ 7 వారాలను సద్వినియోగం చేసుకుని వివిధ వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సాధ్యమైనన్ని ఎక్కువ వరాలు ఇవ్వడానికి శ్రమిస్తోంది. ప్రతి ఓటు బ్యాంకును స్పృశిస్తోంది. దేశవ్యాప్తంగా రైతు బంధు అమలుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం టీవీ ఛానళ్లలో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఈ మేరకు సంకేతాలిచ్చారు. 10% రిజర్వేషన్లతో ఇప్పటికే ఆర్థిక బలహీనులకు గాలం వేసిన కేంద్రం ఉపకోటాలపై దృష్టి సారించింది. కులాల వారీగా లెక్కలు తీయండని వివిధ మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఓబీసీల వర్గీకరణ జరిపి కులాల ఓటు బ్యాంకులను చీల్చేసే వ్యూహం రచిస్తోంది. ఎన్నికల కోడ్ వస్తే చేయటానికేమీ ఉండదని, 60 రోజుల్లోగా పరిష్కరించగల అంశాలను గుర్తించాలని ఆదేశాలందాయి. వ్యవసాయ రుణమాఫీతో లాభం లేదని నిపుణులు చెప్పడంతో ప్రభుత్వం తెలంగాణలోని రైతు బంధు, వడ్డీ లేని రుణాలు మొదలైనవి పరిశీలిస్తోంది. వ్యవసాయ సబ్సిడీని నేరుగా రైతుకే అందించాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసిందే. ఏటా ఎరువులు, ఇంధనం, విద్యుత్, సాగునీటి వ్యవస్థ, పంట బీమా, వడ్డీ రాయితీ వంటి సబ్సిడీలు అందించడానికి కేంద్రం 2 లక్షల కోట్ల వరకు వెచ్చిస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా నగదు బదిలీ ద్వారా రైతులకి అందించాలి అని యోచిస్తోంది. ఈ మొత్తాన్ని సాగులో ఉన్న భూమిని విభజిస్తే ఏటా ఒక్కో హెక్టార్కు 15,000 రూపాయల వరకు అందే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలో హెక్టార్కు తక్కువ భూమి కలిగి ఉన్న రైతు కుటుంబాలు 53% దాకా ఉన్నాయి. ఈ ప్రతిపాదన అమల్లో కూడా అనేక సవాళ్లు ఉన్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఉచిత విద్యుత్, నగదు బదిలీ, పంట బీమా వంటి సదుపాయాలు అమలు చేస్తున్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆయా పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. దాంతో రాష్ట్రాల భాగస్వామ్యం కీలకం కానుంది. లబ్ధిదారులను గుర్తించడం మరో పెద్ద సమస్య. నగదు బదిలీ చేయడానికి భూ పరిమితి విధించాలా, ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలా వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కౌలు రైతుల అంశమూ ముఖ్యమే. మూడోది, ఈ విధానాన్ని సవ్యంగా అమలు చేయడానికి భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని అధికార వర్గాలంటున్నాయి. జైట్లీ ప్రకటించబోయే తాయిలాల్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు చేయటం ఒకటి. తమ కీలక ఓటు బ్యాంక్ అయిన మధ్యతరగతిని ప్రసన్నం చేసుకునేందుకు పరిమితిని 5 లక్షలకు పెంచుతారు అని ప్రచారం జరుగుతోంది. సెక్షన్ 80Cలో మార్పులు, గృహ రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు, పెన్షనర్లకు వరాలు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలను ఎన్ని దశల్లో, ఏ నెలల్లో చేపట్టాలనే అంశంపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. సాయుధ బలగాల లభ్యత, ఇతర అవసరాలను బట్టి ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించాలి అనేది ఈసీ నిర్ణయిస్తుంది. ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు లోక్సభతో పాటు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్ శాసనసభను గత నవంబర్లో రద్దు చేసిన నేపథ్యంలో 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో ఈసీఐ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.